కాంగ్రెస్ గురించి ప్రతివాడు మాట్లాడేవాడే. ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఈ దేశానికి కానీ, మా రాష్ట్రానికి కానీ ఏం చేశారు? మా రాష్ట్రాన్ని నిలువున ముంచారు మీరు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తే దానికి దిక్కు దశానం లేదు. ఎక్కడెక్కడ శిథిలం అయిపోయినాయి, శిథిలావస్థకు చేరినాయి. కానీ పట్టించుకోవాలి మీరెవరు. మీ నాయకులు ఇక్కడ ఉన్నారుగా, మీ బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళైనా మీకు చెప్పి మరి ఇక్కడ మా రాజధానిని పరిరక్షణ చేయాలిగా. చేశారా? ఇవాళ ఏది స్టేజీలు ఎక్కి మీరు మళ్ళీ అధికారంలో రావడానికి మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏ ఒక్కటి చేశారు మీరు? చెప్పండి. మేము చేసామని చెప్పండి. ఈ స్టేట్కి మేము అధ్యాత్తం ఏమైనా చేశారా? సాక్షాత్ ప్రత్యేక హోదా ఇస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ప్రమాణం చేసి చెప్పాడు నరేంద్ర మోడీ. సిగ్గుంది ఆయనకి. మళ్ళీ మూడోసారి అధికారంలో రావాలని తహతహలాడుతున్నాడు. అసలు అయినా కాంగ్రెస్ కుటుంబ పరిపాలన అంటారు. మీది కుటుంబ పరిపాలన కదా. 3 సార్లు నువ్వు ప్రధానం చేయటం ఏంది మరి నరేంద్ర మోడీ? మరి కుటుంబ పరిపాలన కదా 3 సార్లు నువ్వు చేయటం అంటే మరి మమ్మల్ని ఎక్కిస్తారు ఎందుకు మీరు? మమ్మల్ని ఎక్కాలని చేస్తారు ఎందుకు మీరు? కాంగ్రెస్ వాళ్ళని సిగ్గుందా మీకు మాట్లాడటానికి? మరి 3 సార్లు నువ్వు చేయటం అంటే ఒక కుటుంబంలో వాడివేగా నువ్వు. వేరే కుటుంబంలో వాళ్ళు ఎవరు రాలేదుగా. మరి ఎందుకు చెప్తాను మీరు? అదొకటి. రెండోది, కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్పిద్దా? నీకన్నా అబద్ధాలు చెప్పేవాడు ఎవడు ఉన్నాడు ఈ భారతదేశంలో? కాదు, యావత్ ఖండంలోనే లేడు. నీకన్నా అబద్ధాలు చెప్పేవాడు. నల్లధనం తెస్తానన్నావు, 16 లక్షల కుటుంబానికి 16 లక్షలు వేస్తానన్నావు, 16 రూపాయలు వేసావా? ఇది అబద్ధం కాదా? పోలవరం జాతీయవాదాలు పూర్తి చేస్తానన్నావు, చేసావా? ఇది అబద్ధం కాదా? మరి ఇక్కడ శంకుస్థాపన చేసి ఢిల్లీని తన్నే రాజధాని కడతానన్నావు. మరి దీన్ని సర్వనాశనం చేశారు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి. ఇది మోసం కదా? నువ్వు చేయని మోసమే. నేను పెద్ద మోసాలు చేసింది నువ్వు. అయితే చేలో కుప్పెత్తుపోయేవాడిని వదిలిపెట్టి పరిగెరుకునేవాడిని పట్టుకుంటారేమో మీరు. కుప్పలు అయిపోయేవాడిని ఏం చేయలేరు మీరు. పరిగెరుకునేవాడిని బెదిరించి పరిగెడు తీసుకుపోయి లాకప్లో పెడతారా? ఇది ఎక్కడ న్యాయమయ్యా బాబు? మీరు మాట్లాడేవన్నీ శుద్ధ అబద్ధాలు. ఇవాళ తెలిసి వచ్చిందా అమిత్ షా గారు మీకు ఇవాళ తెలిసి వచ్చిందా అంటున్నా? రాజధాని ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఒకటి పెట్టారు, ఇక్కడ ఉంది రాజధాని అని తెలిసి వచ్చిందా అమిత్ షా గారు మీకు? అంటే గతంలో సూటికేలు డబ్బులు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయాల రాజధాని అవపడలా మీకు. ఎందుకంటే మీ అవసరాలు తీరుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని మోసం చేసి తీరట్లేదా? నిన్న కాక మొన్న ఏం జరిగింది? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా మాకేం తెలియదు అనుకుంటే సరిపోయింది అనుకున్నారా? సెంట్రల్లో వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా రాజధానిలోకి? దేనికి వచ్చారు చెప్పండి మీరు? ఏం చేయదలుచుకున్నారా అసెంబ్లీ హాల్ని? మాకు తెలియదు అనుకుంటారా? ఏం చేయదలుచుకున్నారు అసెంబ్లీ హాల్ని? ఎప్పుడైనా ఇంట్లోకి ఎలకపోయిందని ఇంటిని నిప్పు పెట్టుకోకూడదు. ఎలకని చంపే ప్రయత్నం చేయాలి తప్ప ఇంటిని నిప్పు పెట్టకూడదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాల్లో మీరు ఒక భాగస్వాములే, గుర్తుపెట్టుకోండి. మీ జగన్ నాటకం మొత్తం మాకు తెలుసు. ఒకవేళ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ తెలియపోవచ్చు. మీరు ఆడే జగన్ నాటకం అంతా ఇవాళ ఎందుకు ఆడుతున్నారో కూడా తెలుసు నాకు. రేపు మీరు చేయబోయేది కూడా అదే ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు కొన్నారు మీరు. లేరని గుండె మీద చేసుకొని దేవుడి గుడిలో చెప్పండి వచ్చి మీరు ఏ కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నారో మాకు తెలుసు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారనేది కూడా మాకు తెలుసు. నరేంద్ర మోడీ నీ తెలివితేటలన్నీ తెలుసు. నువ్వు చిన్నవాడివేం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చిన్న రవిడివి అయితే నువ్వు పెద్ద రవిడివి. నువ్వు దేశానికే రవిడివి. నువ్వు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నువ్వు అమిత్ షా మీ ఇద్దరే జగన్మోహన్ రెడ్డిని అంటం పెట్టుకొని ఏమనుకున్నారు మీరు? ఇవాళ వచ్చి మీరు చెప్పగానే నమ్ముతారా ఇక్కడ జనం? రాజధాని ఇక్కడేనని అమిత్ షా చెప్పాడు. నువ్వెందుకల్లా మరి రాజధాని ఇక్కడని? శంకుస్థాపన చేసినాడు నువ్వెందుకల్లా అనాలిగా? నిన్న రోడ్ షోలో అనొచ్చుగా నువ్వు రాజధాని ఇక్కడే ఉంటుంది ఆడికి బాధని. అరే లోకడ చేసి నేను అబద్ధాలు కోర్టుకి అఫిడవిట్ ఏమేశారో తెలుసు. అన్నీ మీరు చేసిన మోసాలన్నీ తెలుసు ప్రజలకి. మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు కుటుంబ పరిపాలన, కుటుంబ రాజకీయం. కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఈ దేశం ఉందా అసలా? చెప్పవా నువ్వు? స్వతంత్రం ఎవరు తెచ్చారా? నువ్వు తెచ్చావా? దానికి ఆర్థికంగా ఆ రోజు డబ్బు ఏమి ఇచ్చారు? ఎవడిచ్చాడు? ఆర్థిక మూలాలు ఎవరయ్యే?
మీరు పెట్టారా? ఎవరైనా పెట్టారా? జనతా పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా పెట్టారా? ఏం మాట్లాడతారా బాబు? ఇప్పటికే చిక్కు తెలుసుకోండి. మీరు ఇక్కడ సెంట్రల్లో వాళ్ళని పంపించింది ఎందుకో కూడా మాకు తెలుసు. ఇక్కడ ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఇవాళ రేపు ఏం జరిగిందో కూడా తెలుసు. దాన్ని ఆపండి ముంగల మీరు చేతనైతే. అరాచకాన్ని అరికట్టండి, న్యాయాన్ని రక్షించండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం మాట్లాడద్దు. ఎప్పుడు ఎక్కడైనా సరే కొడాల నానిగాడు పేరు నానిగాడు మాట్లాడి సరిపోయిద్దా? ఈ దేశానికి ఏంది? దేశానికి ఎన్నుముకే కాంగ్రెస్ పార్టీ. కాదంటానికి మీరెవరో? ఎవరైనా తెలుసుకోండి, ఇవాళకైనా తెలుసుకోండి. ఇక్కడ కాంగ్రెస్ మూలాలే పనిచేస్తాయి. అంతే తప్ప మీరు ఎవరు పనిచేసేవాడు కాదు. మీరు ఎవడైతే గద్దెనెక్కుతాడో ఎన్ని తరాలు సంపాదించుకుందామని ఆశపడేవాడే తప్ప మీరు ఎవరైనా నీతి నిజాయితీకి పనిచేసేవాళ్ళు ఎవరయ్యా? కొడాల నానిగాడు ఎక్కడ పుట్టాడయా? ఇప్పుడు ఎక్కడున్నాయా వాడు? పేరు నానిగాడు ఎక్కడ పుట్టాడయా? ఇప్పుడు ఎక్కడున్నాయా వాడు? అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడ పుట్టాడు? బెరగొండ డాక్టరు. వీళ్ళు ఎక్కడున్నాడు వాడు? వంశీ గారు ఏం చేసేవాడు? వాడు ఎక్కడున్నాడు? మీ మూలాలన్నీ ఎక్కడ దాచుకుందామా తప్పితే రెండో మూలాలు లేవు. గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళకైనా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కూడా గుర్తుపెట్టుకో. మీరు మా శర్మలని అనే స్థాయికి మాత్రం మీది కాదు. కాంగ్రెస్ పార్టీని అనే స్థాయి మాత్రం మీది కాదు. ఎందుకంటే మరి వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డాడు. ఎవరు చేసిందనేది ఎవడో తెలియదు. హత్య చేశారు. దాన్ని మరి సిబిఐ ఎంక్వైరీ చేసి బయటికి తీయండి. మరి 5 సంవత్సరాలు ఎందుకు తీయలే నువ్వు? మీ సొంత బాబాయినే జనాన్ని మోసం చేయడానికి అబద్ధాలు చెబుతా. గులకరాయి తగిలితేనేమో హత్య ప్రయత్నాలా? కోడికత్తితో హత్య ప్రయత్నాలా? కోడికత్తి 2 అంగుళాలు ఉండదు. అది హత్య ప్రయత్నం చేస్తే కోడికత్తి. ఇకనైనా సిగ్గు తెలుసుకోండి. ఎన్నాళ్ళో లేదు ఇక భవిష్యత్తు. ఖచ్చితంగా 23 రోజులు మీ భవిష్యత్తు ఉంది. ఇప్పటికైనా జాగ్రత్త. నువ్వు జనవరిలో డబ్బులు ఎత్తే వాళ్ళు డబ్బులు పడలా. నువ్వు చెప్పావని అబద్ధాలు. అసలు ఆ డబ్బులు ఎక్కడ తెచ్చావో చెప్పలేవు. ఇవాళకి ఆ డబ్బులు ఏం చేసావో తెలీదు. ఎవడ పంచావో తెలీదు. లెక్కలు ఉండవు, గణాంకాలు ఉండవు. నీ సొంత జాగిర్లాగా వాడుకుంటున్నావు ఆంధ్ర రాష్ట్రాన్ని. దేనికి మాట్లాడతారు మీరంతా? సిగ్గు శరలేకుండా డయాసుల మీద మాట్లాడతారు. మళ్ళీ మేము బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నామని. ఏది మీరు అందించే పరిపాలన? ఏదన్నా మీరు అందించే పరిపాలన? మీరు చేసే పరిపాలన? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతూ నేర్చుకోండి. కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడుతూ నేర్చుకోండి. గుడ్డగాల్చి మేదేసే మాటలు మాత్రం ఎవరితో మాట్లాడబాకండి మీరు. అంతే తప్ప మీరు ఏమనుకున్నారు? ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇలా మీరు. మీ వైసీపీ పార్టీ అన్ని విధాలా నాశనం చేసింది. ఆర్థికంగా దెబ్బ కొట్టింది. మరి ఇప్పుడు ఇరిగేషన్ మొత్తం దెబ్బ కొట్టారు మీరు. ఇలా రైతుకు తినడానికి తిండి ఉందా? ఇక 6 నెలల తర్వాత తిండి కింద లప్ప చెప్పంటారా బాబు? మీ బతుకేందో తెలిసిద్ది. మీ పెత్తనం చేసే వాళ్ళ బతుకు తెలిసిద్ది. పప్పు ధాన్యాలు అప్పచెప్పండి 6 నెలల తర్వాత. ఏ రైతు పప్పు ధాన్యాలు వేస్తున్నాడు చూద్దాం. రైతు పండించేదానికి గిట్టుబాటు ధర ఉండదు. మీరు అమ్మేది 5,000. రైతు పండిస్తేనేమో 1,500. ఏడ పండిస్తాడు రైతు? మీరు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారనమాట ఆంధ్ర రాష్ట్రంలో. రైతు దగ్గర నుంచి వ్యవస్థలు మొత్తం నాశనమే. నిన్ను ఇంకోసారి గెలిపించుకుంటారా బాబు? ఈ ఆంధ్ర రాష్ట్రమే ఉండదు. ఆంధ్ర రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రానికి 2 జిల్లాల కాడికి అమ్ముకొస్తావు. ఈ 13 జిల్లాలనే దెబ్బకు అమ్ముతారు మీరు. నమ్మకమేది మాకు? మీరు న్యాయ పరిపాలన చేస్తారని, ధర్మంగా ఉంటారని. అంతే తప్ప ఇవాళకైనా నిక్కచ్చిగా తెలుసుకోండి. మీరు తెలుసుకొని నెంబర్ 1గా పనిచేయటం నేర్చుకోండి. అంతే తప్ప అబద్ధాలు కోరి మాటలు, దౌర్భాగ్యం మాటలు, మరి పనికి మాలిన మాటలు మాట్లాడబాకండి. ఒక చిన్న గాయాన్ని పెద్ద గాయం చేసి దాన్ని కుట్లేపించుకొని కేసులు పెట్టించి నీకు ఓటేయాలా? నువ్వు ఏది నెరవేర్చావని ఓటేయాలా? పోలవరం కట్టావని ఓటేయాలా? మరి రాజధాని కట్టావని ఓటేయాలా? ఉక్కు ఫ్యాక్టరీ కట్టావని ఓటేయాలా? మరి లెక్కరు మాఫీ చేసావని ఓటేయాలా? నీకు దేనికేయాలి ఓటు? ఫలానందుకని చెప్పు నువ్వు. మరి రోడ్లు ఏమైనా బాగు చేసేవారు ఓట్లు వేయాలా? అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు ఓట్లు వేయాలా? దేనికేయాలి నీకు ఓటు? ఎందుకు అడుగుతున్నావు ఓటు? సిగ్గుచారులాగా ఎందుకు అడుగుతారు మీ డయాస్లకి ఓట్లు? సిగ్గుంటే ఎవడు ఓటు అడగలవు. ఆయాలే చెప్పావు నువ్వు. నేను మద్యపానం నిషేధం చేస్తేనే ఓటు అడుగుతావు, వచ్చి అడగనని. మరి ఎందుకు అడుగుతున్నావు? సిగ్గుచారులాగా ఎందుకు అడుగుతున్నా? నీకు కావాల్సింది అధికారం. నీకైతే సిగ్గు శరం శివునెత్తులు ఏమీ లేవు. మీకు అధికారం కుర్చీ ఉంటే చాలు. మీకు ఎవడు ఆడ చచ్చిపోయినా మీకు ఇబ్బంది లేదు. ఇకనైనా నేర్చుకోండి. జై జై అమరావతి, జై జై అమరావతి.